సార్ ఏఐలతో సిఇఓలే లేచిపోతున్నారా? ఇదొకటి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా మంచిది, సాంకేతిక పరిజ్ఞానం రావాలి, పెంచుకోవాలన్నది నిజమే. కానీ అదైతే తారక మంత్రం లాగా ఏ అని ఆఖరికి మనల్ని మనం మర్చిపోయే స్థాయిలోకి వచ్చింది అనే విమర్శ ఇప్పుడు వచ్చింది. ఇలా అనగానే మీరు దాన్ని వ్యతిరేకించారు. దేన్ని ఎవరు వ్యతిరేకించలేదండి, ఎవరు వ్యతిరేకించి కూడా ఎందుకు వ్యతిరేకిస్తారు? సాంకేతిక పరిజ్ఞానం పెరగాలి, కానీ దాని పరిమితులు, దాని ప్రభావాలు కూడా గుర్తించాలి. ఇప్పుడు సుందర్ పిచాయ్ చెప్తున్నాడు, ఏఐ అనేది ఎవ్వరు తప్పించుకోలేరు దాని ప్రభావం నుంచి. ఆఖరికి మా ఇది కూడా తప్పించుకోలేదు, గూగుల్ కూడా తప్పించుకోలేదు. సిఇఓలు కూడా లేచిపోయే దశ ఒకటి వస్తుంది. దీని దెబ్బకు సిఇఓలు కూడా లేచిపోయే దశ వస్తుంది. ఇట్ విల్ రీడ్రా లైన్స్ అండ్ అవర్ స్ట్రక్చర్ అని ఆయన చెప్తున్నారు. దీనివల్ల ఉద్యోగాల మీద చాలా ప్రభావాలు పడడం, కానీ ఇంకొకటి దాన్ని డెవలప్ చేయడం కోసం ఇప్పుడు ఇన్సిడెంటల్గా సత్య నాదెళ్ల కూడా ఇండియాలో పర్యటిస్తున్నారు. నిన్న ఆయన పీయూష్ గోయల్ను ఇంకా కొంతమందిని కూడా కలుసుకున్నారు. అలాగే టీజీఎస్ అని వాళ్ళు టీసీఎస్తో కూడా కలిపి ఒక అవగాహనకు వస్తున్నారు. సో $1 బిలియన్ వాళ్ళు ఒక ఏఐ సెంటర్ పెడుతున్నారు. సో భారతదేశం అనేది ఏఐ సెంటర్లకు ఒక పెద్ద అనువైన వాతావరణం సృష్టిస్తుందని ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది. కానీ సుందర్ పిచాయ్ చేసిన ముఖ్యమైన ఇదేంటంటే, సమయం పట్టిన ఒక నిమిషం చెప్తాను, ఏఐ బబుల్ అని వాడాడు. ఏఐ బబుల్ గతంలో చాలా బబుల్స్ వచ్చాయి, దీంతోనే అంతా మారిపోతుంది అన్నాం మనము. ఉదాహరణకు .com బబుల్, .com వచ్చినప్పుడు .com అంతా అయిపోతుందని. సో ఈ బబుల్స్ శాశ్వతంగా ఉండవు. రెండవది, వీటి ఎఫెక్ట్కు మనం సిద్ధం కావాలి. మూడవది, ఉద్యోగుల ఉపాధికి సంబంధించిన కోణాలు మనం చూడాలి. నాలుగవది, బిజినెస్ స్టాండర్డ్ పత్రిక ఒక ముఖ్యమైన వ్యాసం వచ్చింది, డేటా సెంటర్స్ ఏది మన ఫేస్ బిగ్ హర్డిల్ ఇన్ ఇండియా అని. అంటే వాటర్ అనేది ఒక పెద్ద సమస్య కాబోతుందని కూడా అదొక స్టోరీ రాసింది. ఈ లోపల సత్యనాదెళ్ల కూడా వరుసగా కేంద్ర నాయకులందరితో కలుస్తూ ఉన్నారు. కాబట్టి ఒక పెద్ద ఈ విషయంలో ప్రభావం ఏంటి, పెట్టుబడులు ఏంటి, పర్యావరణం ఏంటి, ఉద్యోగాల కోత ఎలా జరుగుతుంది, ఏఐ వస్తే అనేది మటుకు పెద్ద సంచలనం. వీళ్ళిద్దరు చాలా టాప్ కదా, మైక్రోసాఫ్ట్తో కూడా ఈ చర్చలు జరుగుతూ ఉన్నాయి. బట్ సిఇఓలే లేచిపోతారన్నది ట్రెండింగ్ టాపిక్గా ఉంది.